రండ్రా అన్నయ్య లవ్ ఎంట్రీ చూద్దాం. గోమతి దేవి, ఇది ప్లాన్ 2. బంగారు పరువం పలికి వేళ గుసగుసలు పడుచు కలలే బాగులే బాలే మహదానందం తీపి కథలన్నీ కురిపించెను మరిపించెను ఆదమరిచే ఎవరండి? గోమతీదేవి. అవును నేనే, చెప్పండి. కలెక్టర్ గారు తాళాలిమ్మన్నారు. ఓ థ్యాంక్స్. ఏంటి లాంచ్ ఏవదూరిందా? గొప్పయ్యా, ఏదైనా చెప్పి చేయవయ్యా. బ్రోకర్ పని చేసినందుకు ఎంత గొప్ప అవసరమా? ఏమండి, మీకేదైనా ముద్దు పేరుందా? గోము. తోసి స్టార్ట్ చేయలేము అనుకున్నాను, తానుగానే స్టార్ట్ అయిపోయింది. నమస్కారం. ఈ ఊరి మార్కెట్ యార్డు, కూరగాయల దుకాణాలు మరియు లారీ కాంట్రాక్టుల కోసం పబ్లిక్ టెండర్ పిలవడమైనది. నేడే ఆఖరి రోజు. ఇంకా ఎవరైనా టెండర్ వేయాలనే ఉద్దేశం ఉంటే నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసి టెండర్ పాడుకోవచ్చు. వెయ్యండి అయ్యా, తహసీల్దార్ గారు చెప్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలని మళ్ళీ మళ్ళీ నేనే ఈ పదవిలో ఉండాలి, ఇంకెవరైనా నిలబడండి. ఇలాగే ఊరుకుంటే నా పెళ్ళం కూడా నన్ను విలన్గానే చూస్తుంది. కవర్ తెరిచి చూడండి బాబు, ఈ సంవత్సరం ఇంకో టెండర్ వచ్చిందండి. నువ్వా? ఏం చిట్టి, పదవి మీద ఆశ పుట్టిందా? ఆశతో రాలేదు, ఆవేశంతో వచ్చాను. సర్కార్ని మోసం చేశావు, ఊరుకున్నాను. అర్ధాకలితో కష్టపడే రైతుని దోచుకోవడం మొదలుపెట్టావు. దేనికైనా ఒక హద్దుంది. ఇక దున్నేవాడే ధర నిర్ణయిస్తాడు. ఫోన్ ఉందా చిట్టి? ఉంది. సిగ్నల్ ఉందా? ఉంటుంది. సరే, చెప్పు తమ్ముడు. అన్నయ్య, లైన్ లైన్ మన 30 లారీలు కనపడట్లేదంట. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉంది. సిగ్నల్ ఉందా? ఉంది చిట్టి. సరే, హలో. మీరేదో తమిళనాడు కిడ్నాప్ చేశారు నాన్న. నాన్న, నాన్న, నన్ను కాపాడండి నాన్న. నా పీకల మీద కత్తి పెట్టారు నాన్న. నాన్న, కాపాడండి నాన్న. నువ్వు నా 30 లారీలను ఎత్తుకెళ్ళావు, నేను నీ ఒక్క కారుని ఎత్తుకెళ్ళాను. లోపల చూస్తే నీ దిక్కుమాలిన కొడుకున్నాడు. ఎన్ని ఎత్తుకెళ్తున్నావు అన్నది ముఖ్యం కాదు, దేన్ని ఎత్తుకెళ్తున్నావు అన్నదే ముఖ్యం. ఇది నా స్టైల్. వీరభద్రం గారి కంటే వీరేంద్ర గారు అధిక మొత్తం కోట్ చేయటం వల్ల వీరేంద్ర ట్రాన్స్పోర్ట్ యజమాని వీరేంద్ర గారికి టెండర్ ఇవ్వడమైనది.
వీరేంద్ర, బాగా సాన పట్టిన కత్తిలా పదునుగా ఉన్నావే, ఏ జాతిరా నీది? నువ్వు బ్రాహ్మణుడు అనుకుంటే బ్రాహ్మణుణ్ణి, రెడ్డి అనుకుంటే రెడ్డిని, దళిత్ అనుకుంటే దళితుణ్ణి, క్షత్రియుడు అనుకుంటే క్షత్రియుణ్ణి, చౌదరి అనుకుంటే చౌదరిని, వైశ్యుడు అనుకుంటే వైశ్యుణ్ణి. నువ్వు ఏ జాతి అనుకుంటున్నావో నాది ఆ జాతి. రక్తానికి కులమతాలు లేవు. మొత్తానికి నాది శ్రామిక జాతి. ఏదో విధంగా వదిని తీసుకొచ్చి పక్కింట్లో దింపేశాం. అది కరెక్టే చేశాడు. నువ్వేం చేసావు? ఇప్పుడు చూడరా మన జంతర్ మంత్ర పని. చెప్పరా బయలు. మన ఇంటి పక్కన దిగిందే గోమతి దేవి. తనని గుళ్ళో ఎవరో 4 రౌడీ వెదలు అల్లరి పెడుతున్నారంట. కొంచెం వెంటనే వెళ్లి చూడండి అన్నయ్య. ఇప్పుడే వెళతా. బయలు ఏం ప్లాన్ వేసావు? ఆల్రెడీ నేను 4 రౌడీని సెటప్ చేశా. ఇప్పుడు రౌడీస్ గోయింగ్, అన్నయ్య కమింగ్. మీ అన్నయ్య మామూలుగానే కొడతాడు, ఇక వదిన అల్లరి పెడితే పచ్చడి కింద కొట్టేస్తాడు. అది చూడగానే క్రీగంట వదిన చూడగా అన్నయ్య వారకంటితో చూస్తాడు. ఆ తర్వాత లవ్స్ గ్రోయింగ్స్. పాత ఐడియా. నిన్న నైట్ మెనీ లాంగ్వేజ్ ఫిల్మ్స్ చూశాను. అన్ని సినిమాల్లోనూ ఈ సీన్ ఉంది. అందువల్ల ఈ ప్లాన్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఇది డెఫినెట్ గా వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్? ఇదే గోమతి దేవి గ్రూప్ లో జాయింట్ లేసే అమ్మాయి కదా. ఇక్కడ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. అది కాదు చంటి. అయ్యో నేను చెప్పేది విను నేను అని. చెప్పే ముందు అన్నయ్యకి అబ్బా నా మాట అన్నయ్యకి పెళ్ళి విను. అవుతుంది నేను కదా, ఎందుకు అలా మనకి అంటున్నానంటే అది ఏంట్రా ఇది? ఏం లేదే. ఏరా బీడీ తాగిన వాసనకి బీరు తాగిన వాసనకి తేడా తెలియదురా నాకు. ఎప్పుడు యాక్టివేట్ చేసేవరా ఈ సిమినే? నేను చెప్తా. వీళ్ళన్నయ్య ఇంటి తాళం మాత్రమే ఇచ్చారు, కానీ ఈయన గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు, కేబుల్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఆవుదం తాగిన పిల్లాళ్ళ మొహం పెట్టుకుని ఎప్పుడు ఇచ్చేవరా ఇన్ని కనెక్షన్లు? రే పిసికింది చాలురా, చండాలాన్ని చూడలేకపోతున్నా. ఎందుకు వర్కౌట్ అవదు? యాక్చువల్ గా గోమతి దేవికి ఈ దెబ్బలాట్లే నచ్చవు. తనొక పువ్వు లాంటిది. చిన్న శబ్దం విన్నా కూడా బెదిరిపోతుంది. దెబ్బలాడడం చూసిందంటే మీ అన్నయ్య మొహం కూడా చూడదు. అయ్యో అన్నయ్య